నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మాన్సా. ముందుగా ముఖ్యాంశాలు. విద్యా వ్యవస్థను వైసీపీ భ్రష్టు పట్టించిందన్న మంత్రి అచ్చెన్నాయుడు. శాఖలన్నిటినీ గాడిలో పెడుతున్నామంటూ స్పష్టం. అల్లు అర్జున్ కు బాసటగా నిలిచిన కేంద్ర మంత్రి బండి సంజయ్. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ పై ఫైర్. ఉండి నియోజకవర్గంలో టీడీపీలోకి భారీగా చేరికలు. కండువాలు కప్పి ఆహ్వానించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ. ఇరవై 27న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పోరుబాట. పోస్టర్ను తాడేపల్లిలో ఆవిష్కరించిన వైసీపీ నాయకులు. వైసీపీ హయాంలో భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థ పూర్వ వైభవానికి కృషి చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళంలోని కస్తూర్బా విద్యాలయం కళాశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కళాశాల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ల కిందటే అప్పటి సీఎం చంద్రబాబు విద్యకు ప్రాధాన్యం కల్పిస్తూ గ్రామాల్లో సైతం ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, మండల కేంద్రంలో జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే ఇంజనీరింగ్, వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. గత వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని, కొన్ని చోట్ల పాఠశాలలు బాగు చేసినా విలీనం పేరిట మూసేశారని అన్నారు. పాఠశాలల కమిటీలు బాధ్యత వహించి పాఠశాలల పూర్వాభివృద్ధికి కృషి చేయాలని, విద్యాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మెడికల్ కళాశాల ఉండాలని 30 సంవత్సరాల ముందే మహానుభావుడు ఆలోచన చేసి మన రాష్ట్రంలో అమలు చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. దానివల్ల చాలా మందికి తెలియకపోవచ్చు, చాలా ఫలితాలు వచ్చాయి. ఒకప్పుడు ఇంజనీరింగ్ కి చదువుకుంటే ఒక ఆంధ్ర యూనివర్సిటీయో, నాగార్జున యూనివర్సిటీయో, రంగరాయ యూనివర్సిటీయో, ఒక 5-6 యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే. మొత్తం సీట్లు చూస్తే చాలా తక్కువగా ఉండే. ఎవరైనా స్తోమతున్న వాళ్ళు, ఎవరైనా డబ్బులు బేర్ చేసినటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలంటే బెంగళూరు, చెన్నై, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఇంజనీరింగ్ చదివినటువంటి విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. ఇది గ్రహించి ఒకేసారి 240 ఇంజనీరింగ్ కాలేజీలు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మంజూరు చేశారు. దానివల్ల విపరీతమైనటువంటి ఫలితాలు వచ్చాయి. సామాన్య పేదవాడు, కూలి చేసుకున్నటువంటి ఇంటిలో ప్రతి ఒక్కడు ఇంజనీరింగ్ చదివారు. చదవడమే కాదు, అమెరికా వెళ్లి లక్షల రూపాయలు సంపాదించి ఆ సంపాదనని మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి పంపిస్తున్న విషయం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు వేసినటువంటి పునాది వల్ల ఈరోజు అమెరికాలో అత్యంత ఆదాయం కలిగినటువంటి జాతి ఏదైనా ఉంది అంటే తెలుగు జాతిని గర్వపడే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకున్న స్థాయికి మనం తీసుకొచ్చాం. దీనికి తోడు ఒక నినాదాన్ని ఇచ్చారు. ప్రతి ఇంటిలో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలి. ఐటీ చదువుకున్న వాళ్ళు ప్రతి ఇంటిలో ఉండాలి. దానివల్ల ఆ కుటుంబం, ఆ గ్రామం, ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని ఆ విధంగా విద్యను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బాసటగా నిలిచారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగబట్టినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మరణాన్ని ప్రతి ఒక్కరూ ఖండించారని అన్నారు. శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడంతో పాటు అందరూ ఆ కుటుంబానికి బాసటగా నిలిచారని చెప్పారు. సమస్య ముగిసిన తర్వాత అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించుకుని సినిమా లెవెల్లో కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించడం సిగ్గుచేటని బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. సంజయ్ థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి
కానీ మహిళ చనిపోవడం చాలా బాధాకరం. పూర్తి సమాజం అంతా బాధపడ్డారు. చాలా బాధాకరమైన విషయం. వారి కుమారుడైనటువంటి శ్రీతేజ్ కూడా కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు. మొదటిదాకా పార్లమెంట్ సమావేశాలు మనం అనుకోకుండా హైదరాబాద్ వచ్చి వెంటనే తిరిగి మళ్ళీ ఢిల్లీ పోయి రావడం జరిగింది. ఇప్పుడే ఢిల్లీ నుంచి రావడం జరిగింది. ఈరోజు మన బాబుని చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తున్నది. చిన్న బాబు, డాక్టర్లు కోలుకుంటున్నారని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కోలుకోవాలని చెప్పి అందరం భావించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ బాబు క్షేమం కోసం. నేను చిన్నపిల్లలంటే ప్రేమ పిచ్చి ఎక్కువ. ఒకటి ఇలా టీవీలో ఫోటో చూసిన వెంటనే వచ్చి బాబుని చూడాలనిపించింది. తప్పకుండా బాబు కోలుకోవాలని చెప్పి నేను నమ్ముకున్న అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. చిన్న బాబు కాబట్టి కొంచెం రోజు కొంచెం కోలుకునే అవకాశం ఉన్నాయని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కేవలం చూడడానికి మాత్రమే వచ్చింది. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే టైం కాదు. వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడము, వాళ్ళు వీళ్ళు అన్ని దయచేసి బంద్ చేద్దాం. సమస్యలను రాజకీయ కోణంతో చూసే ప్రయత్నం చేయదు. విమర్శలు ప్రతి విమర్శలు ఆపేసి సమస్యను జటిల్ చేసే ప్రయత్నం చేయకుండా వీళ్ళు కానీ వాళ్ళు కానీ అబ్బాయి కోలుకోవడమే ప్రధాన బాధ్యత. అబ్బాయి కోలుకునే విధంగా ఏ విధంగా కోలుకుంటారని చెప్పి ఆలోచించే ప్రయత్నం చేయాలి. అబ్బాయి కోలుకోవాలని చెప్పి అందరూ కోలుకోవాలి. సమస్యలను జటిల్ చేసే ప్రయత్నం చేద్దని చెప్పి సామరస్యంగా ఉండాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. క్షేత్రస్థాయిలో నాయకులంతా వైసీపీని వీడి టీడీపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామ సర్పంచ్ భూపతిరాజు వంశీకృష్ణంరాజుతో పాటు వార్డు సభ్యులు మరో 150 మంది డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సమక్షంలో టీడీపీలో చేరారు. ఒకేసారి పంచాయతీ పాలక మండలి మొత్తం టీడీపీలో చేరడం మండలంలో ఆసక్తిగా మారింది. కాళ్ల మండల జడ్పీటీసీ సభ్యుడు పచ్చిగొళ్ల సోమేశ్వరరావు, పలువురు నాయకులు రఘురామకృష్ణంరాజు సమక్షంలో టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులయ్యి టీడీపీలో చేరుతున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కాళ్ల మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, విశ్వనాథరాజు ముఖ్య నాయకులు ఉన్నారు. కుముదవల్లి గ్రామ సర్పంచ్ వంశీ మొత్తం ఆ పంచాయతీలో ఉన్న వార్డు మెంబర్లు అందరితో కలిసి ఈరోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా రావడం జరిగింది. వారిని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ త్వరలో 1,00,000 మంది సభ్యులు మార్క్ ఇవాళ సోమేశ్వరరావు రావటం, వంశీ రావటం, గత 4-5 రోజులుగా చేరికలతో టీడీపీ కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది. రాబోయే వారం రోజుల్లో 1,00,000 ఖచ్చితంగా ఇప్పుడు 90,000 అంచులో ఉన్నాం. రాబోయే రోజుల్లో 1,00,000 మంది టీడీపీ కుటుంబ సభ్యులుగా ఉంటుంది అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే రేపు రాబోయే 3-4 రోజుల్లో కూడా ఇంకా చాలామంది సీనియర్స్ కూడా ఇలాగే ఈ స్థాయి ఉన్న సీనియర్స్ కూడా చాలామంది రావడం జరుగుతుంది. 1,00,000 మందే కాకుండా మరి దాన్ని ఆ కుటుంబ సభ్యుల పరిధి మరింత పెంచే దిశగా అందరం కలిసి కృషి చేస్తాం. 100 మంది పైన జాయిన్ అయ్యామంటే ఆయన చేసే అభివృద్ధి చూస్తే మాకంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. 4 నెలల్లోనే 5 సంవత్సరాలు ఎంత చేయొచ్చు ఆల్మోస్ట్ అంత అభివృద్ధి స్టార్ట్ చేశారండి. నెక్స్ట్ 6 మంత్స్లో కూడా ఇప్పుడు మనకి కలెక్టరేట్ ఏంటి అన్నీ కూడా సింగూరు అన్నట్టు చేసేలా కనిపిస్తున్నారండి. ఉండి కన్స్టిట్యూన్సీ అంతని అందరం కూడా ఆయన అడుగు జాడల్లో నడుద్దామని చెప్పి ముందుకు సాగుతున్నాం. మన ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పూర్వం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతి గ్రామానికి ఎన్నో పనులు చేసి ఎంతో అభివృద్ధి చెంది ఉంది. మధ్యలో వైఎస్ఆర్ పార్టీ వచ్చినా మళ్ళీ సింహంలాగా మన త్రిపుల్ గారు రావటం మళ్ళీ మన గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందడానికి దోసుకున్నాయి. కాబట్టి మనం అందరం ఇంకా
రావాల్సిన వాళ్ళందరినీ కూడా మన టీడీపీలో జాయిన్ చేయిస్తే అందరూ కూడా ఆగ్రహంగా దాని వెనకాల ఉందామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. రాష్ట్రంలో కూటమి పాలన సాగడం లేదని చంద్రబాబు పాలన సాగుతుందని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వైసీపీ పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై ఏకంగా 15,485 కోట్ల భారం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పాలనను ఎండగడుతూ 27వ తేదీన తలపెట్టిన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. 27వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజల నెత్తిన పెనుభారం మోపి నడ్డి విరిచేలా చేసిన చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలని అతలాకుతలం చేస్తున్న ఈ పెనుభారం మీద ప్రజల పక్షాన గళమెత్తాలి, ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజలకి అండగా ఉండాలి. సుమారుగా 15,485 కోట్ల రూపాయల పెనుభారాన్ని నవంబర్ నెలలో కానివ్వండి, డిసెంబర్ నెలలో కానివ్వండి ఎప్పుడు కూడా చూడనటువంటి ఈ పరిస్థితులు వచ్చి 6 నెలల కాలంలోనే ప్రజల నడ్డి విరిచిన చంద్రబాబు ప్రభుత్వం మీద ఆందోళనకి ప్రజలందరూ కూడా సన్నద్ధమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రైతుల పక్షాన నిలదించాం, రైతులకు వెన్నుగా ఉన్నాం, రైతుల పక్షాన పోరాటం చేస్తా ఉన్నాం. ఇప్పుడు 5 కోట్ల మంది ప్రజల పక్షాన ప్రతి గడపకి ఆ అక్క చెల్లెమ్మని నడ్డి విరిచిన చంద్రబాబు నాయుడు 6 నెలల్లో సూపర్ 6 ఇస్తాడనుకుంటే సూపర్ 6 ఎటు వెళ్ళిందో తెలీదు, ఏ మూల దాక్కుందో తెలీదు. ప్రజలంతా కూడా ఈరోజు ఒకటే అంటా ఉన్నారు, 6 నెలల కాలంలో జగనన్న ఉంటే ఎంత మేలు జరిగేదో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంత కీడు జరుగుతూ ఉంది మనకి అని చెప్పేసి ముక్త కంఠంతో బాధపడుతున్న పరిస్థితులు చూసాం. నినదిస్తా ఉన్నాం. జగనన్న నేతృత్వంలో గర్జించబోతా ఉన్నాం, ప్రజలకి అండగా ఉండబోతా ఉన్నాం. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గడగడలాడించి కరెంటు ఛార్జీలు పెంచిన తెలుగుదేశం ప్రభుత్వం మీద పోరాటం చేసి ఆ రోజు అసెంబ్లీ ముట్టడి చేస్తే ఆనాడే చంద్రబాబు నాయుడు కొంతమంది ప్రాణాలను కాల్చి చంపిన వైనాన్ని మనం చూసాం. ఈ పరిస్థితుల్లో కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు చంద్రబాబు ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం. ఒక గొప్ప ఆలోచనలతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతాము, ప్రజలకు అండగా ఉంటాము, సూపర్ 6 తెస్తాము, అనేక హామీలు ఇచ్చి ప్రజలను నమ్మబలిపి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకటిగా నిన్నగాక మొన్నేమో రైతు అలోలక్షణ అంటూ ఉంటే రైతులకు అండగా ఉండాలా, మీరిచ్చిన హామీలు నిర్వర్తించాలా, పెట్టుబడి సాయం అందాలా, రైతులకు మీరు ఇచ్చిన హామీలు నిర్వర్తించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి మెమరాండాలు ఇచ్చిన పరిస్థితి. ఈరోజు ఏమో మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఇందాక సోదరులు చెప్పినట్లు గుర్రాలతో తొక్కించి అయా కరెంటు ఛార్జీలు పెంచొద్దు అని అడిగితే తోటాలతో బలి తీసుకున్నటువంటి పరిస్థితి. మీరు ప్రతిపక్షంలో ఉంటే మొన్న కాలికి బలపం కట్టుకొని ఊరూరా వాడవాడ వెళ్ళి మేము కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, మేము వినియోగదారుడితోనే అమ్మిస్తాం, కరెంటు ఛార్జీలు పైసా పెంచమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు లాగా బాదుతూ ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలని గొప్ప ఆలోచనతో రేపు 27వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో అందరూ కలిసి ర్యాలీలాగా వెళ్ళి సంబంధిత విద్యుత్ అధికారి దగ్గరికి వెళ్ళి మెమరాండం సమర్పించి అయా మీరైనా మీ ద్వారా ఈ చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు తెరిపించండి, ఎన్నికలప్పుడు ఒక హామీ గెలిచిన తర్వాత గాలికి వదిలేసి ప్రజలను నడ్డి విరుస్తూ ఉన్నారు, ప్రజలను కాపాడే విధంగా చూడాలి, మీరు కూడా సిఫార్సులు చేయమని రేపు కార్యక్రమాలని తీసుకోవటం జరుగుతుంది. ఎంత అన్యాయం అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 200 యూనిట్ కన్నా తక్కువ ఉంటే ఎస్సీ ఎస్టీలకి ఎక్కడ కరెంట్ బిల్లు కట్టే పరిస్థితి లేదు. ఈరోజు మీరు పూర్తిగా వాటిని విస్మరించారు, పేదవారికి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ కరెంట్ కట్, మీరు బిల్లులు ఉన్నాయి, మీరు కట్టాల్సింది ఉంది,
అని భయభ్రాంతులు చేస్తూ అనేకమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తా ఉన్నాడు. అందుకనే 27వ తారీఖు తీసుకున్నటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం ప్రతి నియోజక హెడ్ క్వార్టర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు కరెంటు ఛార్జీల వల్ల మోసపోతున్న ప్రతి ఒక్క వ్యక్తి మాతో చేతులు కలిపి ఖచ్చితంగా సంబంధ అధికారులకు మెమరాండాలు ఇవ్వాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దీన్ని తీసుకుంటుంది. సపోర్ట్ చేయమని మీ ద్వారా తెలియపరుస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.